చామంతి ఏదో పరధ్యానంలో నిలబడి ఉంటే ప్రేమ్ కూడా అదే పరధ్యానంలో నడుచుకుంటూ వెళ్ళి చామంతిని ఢీకొడతాడు. అలా ఢీకొట్టడంలో ప్రేమ్ తల మీద ఉన్న కుంకుమ చామంతి నుదుటిపై పడుతుంది. తను కింద పడబోతూ ఉంటే పట్టుకుంటాడు. అది చూసిన రమాదేవి గట్టిగా అరుస్తుంది. ఏం జరుగుతుంది అంటూ దగ్గరకు వచ్చి చామంతిని కొడుతుంది. ఎన్నిసార్లు చెప్పాలా నీకు ప్రేమ్కు దూరంగా ఉండమని అని తనని కొడుతూ ఉంటే ప్రేమ్ తనని అడ్డుకుంటాడు. చామంతిని వెనక్కి లాగుతాడు. ఆ తర్వాత నిష చామంతి నుదుటిపై కుంకుమ చూసి ఆ కుంకుమ చూడండి ఆంటీ అంటూ రమాదేవికి చెప్తుంది. అది చూసిన రమాదేవి ఆ కుంకుమ ఏంటి అంటూ తిడుతూ ఉంటుంది తుడిచేయమని. అది అనుకోకుండా తగిలిందని ప్రేమ్ చెప్తూ ఉంటాడు. అనుకోకుండా జరిగి ఉంటే తుడిచేయి అంటూ అరుస్తూ ఉంటుంది. నా చేతులతో నా సింధూరాన్ని నేను ఎలా తుడపగలనని మనసులో అనుకుంటూ ఉంటుంది. రమాదేవి చామంతి నుదుట ఉన్న కుంకుమ తుడిచేస్తుందా లేదా తననే తుడుచుకోమని బలవంతం చేస్తుందా? ఏం జరగబోతుంది? ఈ గండం నుంచి చామంతి ఎలా తప్పించుకుంటుంది?